ఎప్పుడు వచ్చారు ఇంటికి? 3 రోజులు అవుతుందా? పైన ఉన్నారా? ఓకే, ఇక్కడే ఉన్నారా? ఫుడ్ అవి అందిని ఆ టైంకి? అంటే ఇక్కడ అంతా బాగా వాటర్ వచ్చిందన్నారు, అందించారు ఆయన మీకు టైంకి? అంటే ఇక్కడ బాగా వాటర్ ఉందండి. ప్రభుత్వం నుంచి అందాలన్నా కూడా అసలు మీ ఏరియాకి రావడానికి ఇప్పుడే రావడానికే మాకు 3 ఊర్లు 4 ఊర్లు తిరగాల్సి వచ్చింది. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు. రాలేక 4 ఊర్లు తిరిగి వచ్చాను. ఈ ఏరియాకి రావాలి కంపల్సరీ, ఇక్కడ ఎవరు రాలేదు ఇప్పటి వరకు అని. ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉంటారు. ఇది నిజంగా అంటే ప్రభుత్వం నుంచి పంపించిందే అనుకోండి, ఎందుకంటే జనసేన పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి. ప్రభుత్వం మాకు ఇచ్చిన పిలుపు మేరకు మేము చేయగలిగేది చేస్తున్నాము. తప్పకుండా మీకు ఒక వారం రోజులు ఇబ్బంది జరగకుండా కూరగాయలు, సరుకులు, బియ్యం, అలాగే బట్టలు కూడా పాడై ఉంటాయి. మీ సైజులు కొలతలు మాకు తెలియదు, అదే ఆడవాళ్ళకి చీర అయితే ఈజీ ఇవ్వగలం కదా, అందుకని చెల్లెము చీర తీసుకురాలి. ఓ మొత్తం అంటే ఆల్మోస్ట్ 5 వరకు మునిగిపోయింది. అయ్యో అంటే ఇక్కడ వరకు మునిగిపోయింది, బయట మాత్రమే కనిపిస్తుంది ఆ లైట్ల వరకు. చిన్న ఇల్లు ఆల్మోస్ట్ మునిగినట్లే. తడిసిపోయి బయట ఆరేసుకున్నారని. ఎర్లీ మార్నింగ్ వచ్చేసింది 5:30 కలగా. ఫ్రిడ్జ్లు అన్ని కూడా బయట పెట్టుకున్నారు. ఇలా ఓపెన్ చేయగానే ఇంకా వెంటనే వచ్చేసింది. అసలు తీసేదానికి కూడా ఏం లేదు, మొత్తం అయిపోయింది. ఆ పక్కన అన్ని కాగితాలు, డాక్యుమెంట్స్ అవన్నీ పోయినాయి. రేషన్ కార్డు సహా అసలు ఏమి దొరకలేదు. 3 రోజుల క్రితమే ఇక్కడ దాకా వస్తే అవి నెట్టుకుంటూ ఒక్కొక్క పని చేసుకుంటాం. సరే అమ్మ, మీ ప్రభుత్వం నుంచి ఇంకా సహాయం అందాలని కోరుకుంటున్నాము. మేము కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాము తప్పకుండా. అంటే పరిస్థితి అట్లా ఉండింది. గవర్నమెంట్ కూడా అంత సడన్ గా అంత విపత్తు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా దాన్ని అంచనా వేయటంలో ఇబ్బంది పడిపోయారు. దానితో ఆల్రెడీ ఆర్థిక లెవెల్ అనేది ఎట్టి పేరుతో మాకు తెలిసింది. అప్పటికి ప్రాణాలు కాపాడితే చాలని రేషన్ స్టార్ట్ చేశారు కదండి. రేషన్ ఇచ్చారా? ఫ్రీగానే ఇచ్చారా? ఆ ఫుడ్ ఎంత బాగా వచ్చింది, కానీ కొంచెం లోపల ఎవరు రాలేదు. అంటే మేము ఇక్కడ ఈ లోపల కూడా నేనే తీసుకున్నాను. అంత బాగా